హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరికీ ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మీలో ఎంతమంది గుడికి పోయి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోరు ఆ శ్రీ మహావిష్ణువుని నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, అసలు వీడియోకి అస్సలు లైక్ చేయట్లేదండి. ఎవరు చూస్తున్నారు కానీ మీరు లైక్ చేస్తే వీడియో చాలామందికి ఏమంటారు నోటిఫికేషన్లో చూపిస్తుంది అనమాట. ఈ వీడియో అందరు లైక్ చేస్తున్నారు, బాగుంది, మీరు కూడా చూడండి అని వాళ్ళకి సజెషన్స్లో చూపిస్తాను నా వీడియో. సో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అసలు ఒంట్లో అస్సలు బాగాలేదు, గొంతు అయితే మొత్తానికే పోయింది. గొంతుతోటే పని ఉంది నాకు, బట్ గొంతే లేకుండా పోయింది. అసలు ఈరోజు ఈ మాత్రమన్నా మాట్లాడుతున్నా కానీ లాస్ట్ 4-5 డేస్ నుంచి అసలు మాట మొత్తానికే రాలేదు, చాలా ఇబ్బందిగా ఉండే. బట్ ఇప్పుడైతే కొంచెం బెటరే, అందుకనే మళ్ళీ వ్లాగ్ మొదలు పెట్టేసిన. సో మేము ఈవినింగ్ వెళ్తున్నాం టెంపుల్కి. మార్నింగ్ వెళ్తే ఆ రోజు ఈవినింగ్ కల్లా పెట్టేద్దును, అంటే నిన్న పెట్టేద్దును. బట్ ఈవినింగ్ వెళ్ళినాము, మళ్ళీ వచ్చేసరికి లేట్ అయిపోయింది, అందుకని నిన్న పెట్టలేకపోయినా వ్లాగ్. సరే ఇలా ఈరోజైనా పెడదాము. ఈ ఇయర్లో మంచి ఒక డివోషనల్ వ్లాగ్ తోటి ఇయర్ ఎండ్ చేయొచ్చు అన్నట్టుగా ఈ వీడియో ఈరోజు పెడదామని ఫిక్స్ అయిపోయినా. ఈ చీర, ఈ ప్లెయిన్ చీర నేను మా దినాలో తీసుకున్నా అప్పుడు బతుకమ్మ పండుగ కోసం కానీ, బట్ అప్పుడు కట్టుకోలేదు. అప్పుడు ఆంటీ ఇచ్చిన చీర కట్టుకున్నాను నేను. అసలు ఎంత మంచిగా సెట్ అయిందంటే మీరు నమ్మరు, గుళ్ళో అందరు నన్నే చూసినట్టుగా అనిపించింది. అంటే సింపుల్గా ఎలిగెంట్గా లుక్ ఎలివేట్ అయిందనమాట. బ్లౌజ్ వర్క్ వేసి ప్లెయిన్ చీర వేస్తే ఆ లుక్కే వేరుంటుంది, మస్తు అంటే క్లాస్ లుక్ వస్తుంది అనమాట. మరి ఓవర్గా కాకుండా అలా అని సింపుల్గా కాకుండా మంచి లుక్ వస్తుంది అనమాట. నేను ఇట్లా ఫస్ట్ సమీక్షను స్కూల్కి తీసుకురావడానికి వెళ్ళింది మా ఆయన వచ్చేసరికి నేను రెడీ అయిపోయినా. ఆయన ఎంత మంచిగా ఉంది అని చీర ఇందాక చూపించిన బాగా అనిపించలేదు, బ్లౌజ్ తోటి పేరు చేయగానే బాగుంది అన్నారు ఆయన కూడా. సమీక్షను హాఫ్ డేకే ఇంటికి తీసుకొచ్చేసినాము. ఇంటికి తీసుకొచ్చేసి పిల్లల్ని రెడీ చేయించి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్లీ మాకు దగ్గరలో శ్రీనగర్ కాలనీలో జస్ట్ ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోయే దూరంలో టెంపుల్ ఉంటుంది. అది కాకుండా మేము జూబ్లీ హిల్స్ టెంపుల్కి వెళ్ళినాము. మా పెళ్ళైన నుంచి ఎవ్రీ ఇయర్ అదే టెంపుల్కి వెళ్తాం అనమాట మేము వైకుంఠ ఏకాదశి రోజు. లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ కూడా శ్రీనగర్ కాలనీకి వెళ్ళాము. అప్పుడు మిస్ చేసినాం. అప్పుడు మా వారు లేకుండా నేను మాత్రం ఆంటీ వాళ్ళతో వెళ్ళిపోయినా, మా వారికి కుదరదంటే. సో ఇలాగ ఎందుకో ఇక్కడికి వస్తే ఆ తిరుపతి పోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆ కొండ ఎక్కడం కానీ, అక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడం కానీ నాకు తిరుపతి పోయిన ఫీలింగ్ వస్తుంది. నాకు ఎప్పుడు తిరుపతి పోవాలనిపించినా, లేకపోతే ఆ శ్రీనివాసుని దర్శనం చేసుకోవాలనిపించినా ఇక్కడ పోగానే నాకు తిరుపతిలో చూసిన ఆ ఫీలింగే వస్తుంది అనమాట. అందుకే నేను ఇక్కడికే వస్తాను ఇప్పుడు. ఎందుకంటే సేమ్ అక్కడ ఎక్కినట్టే మెట్లు ఎక్కడం, స్వామివారి గుట్ట మీద ఉండడం, అదంతా ఆ వైబ్ తీసుకొస్తుంది మనకి. అండ్ యాక్చువల్లీ ఈ వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏంది మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. నాకు తెలిసిన కొన్ని మీతో షేర్ చేసుకుంటా. మనకు సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల కంటే ఈ ఏకాదశి చాలా విశిష్టమైనది. ఈ ఏకాదశి రోజే మనకు ఆ శ్రీ మహావిష్ణువు ఉండే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. అందుకే ఈ రోజును వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఆ రోజు ఆ వైకుంఠ ద్వారం దగ్గర 33 కోట్ల దేవతలు ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి అక్కడికి వస్తారంట. అందుకనే ఈరోజు ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారనమాట. మనం ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటాము ఈరోజు, ఒక్కరోజు మాత్రమే. అందులో నుంచి స్వామిని ఆ ద్వారం నుంచి పోయి ఆ శ్రీవారిని దర్శనం చేసుకుంటే జన్మల పాపాలన్నీ తొలగిపోతాయంట. అది అంత గొప్పది ఈ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. అట్లనే ఈరోజే ఈ వైకుంఠ ఏకాదశి రోజే అమృతం కూడా ఉద్భవించిన రోజంట. అండ్ కృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేసిన రోజు కూడా ఇదే అంట. సో ఇవి నాకు తెలిసిన విశిష్టత ఈ రోజు గురించి, ఈ ముక్కోటి ఏకాదశి గురించి. అండ్ మీకు ఏమైనా తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. అండ్ ఎంత మంచిగా డెకరేషన్ చేస్తారో, బట్ వీడియోలు తీసుకొనియ్యరు, ఫోటోలు తీసుకొనియ్యరు. యాక్చువల్లీ పొద్దున పోయింటే అయితే అసలు ఈ మాత్రం కూడా తీసుకొనియ్యరు. బట్ మేము ఈవినింగ్ టైంలో పోయినాం కాబట్టి కొంచెం ఈవినింగ్ కాకుండా మేము 4కి పోయినాము. సో మరీ ఈవినింగ్ అయితే రష్ ఎక్కువే, అప్పుడు ఈ మాత్రం ఫోటోలు కూడా తీసుకొనియ్యరు. బట్ తీసుకొని ఇచ్చారు. ఒక సైడ్ 2 సైడ్లకి గుడి దర్శనం చేసుకుని మనం బయటకు వచ్చిన తర్వాత ఆ విష్ణుమూర్తి అవతారాలన్నీ డెకరేషన్ చేసి పెట్టిర్రు అన్నట్టు, విగ్రహాల రూపంలో పెట్టిర్రు. అండ్ కింద పైన రెడ్ క్లాత్ పెట్టేసిర్రు. దాంతో ఫోన్లో వీడియో కూడా రెడ్గా వస్తుంది, రెడ్ షేడ్లో. మీకు వీడియో చూస్తుంటే కూడా తెలిసిపోతుంది కదా, మొత్తం రెడ్గా అయిపోయింది. అసలు ఎంతమంది జనాలు ఏమంటారు, అసలు ఒక్క దగ్గర ఫోటో తీసుకుందాం ఆగుదామంటే పిల్లల గోల్ ఒకటి. అసలు ఇద్దరు ఆయనను సతాయిస్తున్నారు.
చూసేటోళ్ళేమో ఈమె ఫోటోలు తీసుకుంటుంది, వీడియోలు తీసుకుంటుంది, ఆయనేమో పాపం పిల్లల్ని పట్టుకుని అన్నట్టుగా వచ్చేసరికి హడావిడిగా తీసుకున్న వీడియో కూడా. నాకు బాగా నచ్చిన థింగ్స్లలో ఇదొకటి. అదేంటంటే గోకులం లాగా ఏర్పాటు చేసి అక్కడ శ్రీ మహావిష్ణువు పవలించినట్టుగా పెట్టి నాగశేషు మీద పవలించినట్టుగా ఉన్నాడు అక్కడ శ్రీ మహావిష్ణువు. అమ్మవారు కాళ్ళొత్తుతున్నట్టుగా అక్కడ అదంతా క్రియేట్ చేశారు అనమాట. మస్తు మంచిగా ఉంది. అండ్ అట్లనే సేమ్ లోపల మనకు ఆ శ్రీవారు ఎట్లా దర్శనమిస్తారో అట్లనే సేమ్ బయట కూడా ఒక విగ్రహం లాంటివి ప్రతిష్ఠించారు. అది కూడా సేమ్ అట్లనే ఉంది. లోపల మనకు ఆ శ్రీవారు ఎట్లా దర్శనమిస్తారో బయట కూడా సేమ్ అట్లనే దర్శనం చేసుకొని వచ్చినట్టు. బట్ ఒక్క ఫోటో కూడా తీసుకోలేకపోయినాం మేము అక్కడ. ఎందుకంటే ఫుల్ రష్, తోపులాట, అసలు అందరూ అక్కడే వచ్చి నిలబడుతున్నారు. ఫోటోలు తీసుకోవడానికి అస్సలు వీలు కాలేదు. ఇంకా అట్లా ఉంటే ఇక ఎట్లా ఫోటోలు తీసుకోలేము ఎంతసేపు ఉన్నా సరే అని ఇంకా బయటకు వచ్చేసి రవ కేసరి పెడుతురు, అది తీసుకొని వచ్చేసినాం మేము. ఇంకా ముందే ఇదివరకు అయితే టెంపుల్ ముందు నుంచి బయటకు రాగానే మనకు అక్కడ నుంచే కిందికి మెట్లు దిగి వెళ్ళిపోయేటట్టు ఉంటుండే. అక్కడ ఫోటోలు తీసుకోవడానికి కూడా బాగుంటుండే. బట్ ఇప్పుడు అట్లా కాకుండా మళ్ళీ గుడి చుట్టూ తిరిగి మనం పార్కింగ్లో నుంచి కిందికి వెళ్ళేటట్టు చేసిరనమాట. అండ్ ఈరోజు బియ్యంతో వండినవి ఏవి తినొద్దు మీకు తెలుసా? నాకు ఈసారే తెలిసింది, నాకు తెలీదు. ఎవ్రీ ఇయర్ మేము కూడా తినేవాళ్ళం. బట్ ఈసారి తెలిసినాక కూడా ఎందుకు తినడం అని నేను అసలు ఇంట్లో అన్నమే వండలేదు. గుళ్ళో కూడా రవ్వ కేసరి పెట్టడం ప్రసాదమే కదా, దేవుని ప్రసాదం మనకు దక్కిందంటేనే అదృష్టం. అది తినకుండా ఎందుకు వెళ్ళాలని, అది కూడా రవ్వ కేసరే కదా, బియ్యంతో వండింది కాదన్నట్టుగా తినేసినాం మేము. జనాలు చూసిర్రా, భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. సేమ్ నాకు తిరుపతి వ్యూ చూసినట్టే అనిపించింది ఇట్లా చూస్తే. అయితే మేమైతే ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నాము. అక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి పోదాం అనుకున్నాము. బట్ మా వారు ఏం చేసిరంటే, మా సమీక్ష ఎప్పటి నుంచో కృష్ణకాంత్ పార్క్ పోదాం అంటుందని పార్కుకి తీసుకొచ్చారు. సో పార్కుకి వచ్చేసినాం అనమాట. పిల్లలు కాసేపు ఆడుకుంటారని. యాక్చువల్లీ పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా, అంటే ఫ్రూట్స్ తిన్నాము, టిఫిన్ కూడా వేసినా కానీ నాకు ఒంట్లో బాగాలేదు కదా, నీరసంగానే అనిపిస్తుంది. ఇంకా కూడా ఈ దుమ్ములో ఎందుకు తీసుకొచ్చిండో ఆడికి నాకు అసలు ఇష్టం లేదు. పార్క్ అంటే దుమ్ము ఇదంతా ఉంటుంది, వద్దంటే మా వారి పిల్లలు ఆడుకుంటారులే మంచిగా, తీసుకోదాం మళ్ళీ నాకు వీలు కాదు అనేసి, ఇంకా ఈ వీక్లో నాకు వీలు కాదు అనేసి ఇంకా తీసుకొచ్చేసారు. నాకైతే కొంచెము ఏమంటారు ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే నేను చీర కట్టుకొని మంచిగా రెడీ అయ్యి టెంపుల్కి పోయి మేము పార్క్కి పోయినాం కదా, ఆ పార్క్ వచ్చిన వాళ్ళకి ఏం తెలుసు మేము టెంపుల్ పోయి ఆడిపోయినామని. అందరు ఈమెంది పార్క్కి ఇంతగానో రెడీ అయ్యి వచ్చిందని అందరు నన్నే వెరైటీగా చూస్తారు అనమాట. లైక్ ఒక ఊరిది వచ్చింది అన్నట్టుగా అట్లా చూస్తారు. వాళ్ళకి తెలియదు కదా నేను గుడికి పోయి వచ్చిన అనే సంగతి. నాకు కూడా ఎందుకు ఇది ఇట్లా తీసుకొచ్చింది అనిపించింది. కానీ పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసిర్రు. గొంతు అయితే కొంచెం బాగాలేదు, అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది వీడియో ముచ్చట. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.